ఈ హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలను రద్దు చేయాలి, ప్రైవేటు యూనివర్సిటీల దోపిడీని నివారించి ఈ విద్యను పేద వర్గాలకు కూడా అందించాలనే ప్రధాన డిమాండ్తో ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడనైనా ఇలా ప్రైవేటు యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీల పేరుతో ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తుంది. ఈ డీమ్డ్ యూనివర్సిటీల వల్ల పేద వర్గాలు చదువుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతారు. ఈ డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల ఇవాళ విద్య అనేది సమాజంలో ఖరీదైన వ్యాపార వస్తువుగా మారుతుంది. ఇవాళ విద్య అనేది భారత రాజ్యాంగంలో ఒక చారిటబుల్ విద్య అనేది ఒక సేవ మాత్రమే తప్ప ఈ విద్యను వ్యాపారంగా మార్చొద్దు. ఈ విద్యను విజ్ఞానాన్ని జ్ఞానాన్ని కోట్లాది మందికి అందించాలని చెప్పి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులు పెద్ద పెద్ద కార్పొరేట్ అధిపతులు ఈ విద్యను వ్యాపారంగా మార్చడానికి వాళ్ళకు ఉన్నటువంటి శక్తియుక్తులను ఉపయోగించి ఇవాళ విచ్చలవిడిగా ఎక్కడికక్కడ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీల పర్మిషన్లు తెచ్చుకుని ఈ ప్రైవేటు పర్మిషన్లు తెచ్చుకున్నటువంటి యూనివర్సిటీల్లో ఫీజు నియంత్రణ లేదు, రిజర్వేషన్ల అమలు లేదు, అదేవిధంగా సీట్ల నియంత్రణ లేదు. కాబట్టి ఈ ఇష్టానుసారంగా దోపిడీ చేసుకోవచ్చు, ఇష్టానుసారంగా ఈ సీట్లు అమ్ముకోవచ్చు, విద్యను వ్యాపారంగా మార్చవచ్చు అనే ఉద్దేశంతో ఈ డీమ్డ్ యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీలను కోకొల్లలుగా మంజూరు చేయించుకొని ఇవాళ తీసుకొస్తున్నాం. అందుకనే మేము ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. పేద విద్యార్థుల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ సమాజంలో అందరూ చదువుకోవాలని మీకు ఉంటే తక్షణమే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను డీమ్డ్ యూనివర్సిటీలను రద్దు చేయండి. అదేవిధంగా రిజర్వేషన్లు అమలు చేసేటువంటి, ఫీజు రియంబర్స్మెంట్ అమలయ్యేటువంటి, సీట్ల నియంత్రణ ఉండేటువంటి, ప్రభుత్వ అజమాయిషి ఉండేటువంటి ఈ యొక్క కాలేజీలను ఏర్పాటు చేయండి. విద్యా వైద్యాన్ని జాతీయం చేయండి. ఆ విద్యా వైద్యాన్ని జాతీయం చేయకుండా దాన్ని తప్పించుకోవడానికి ఇట్లాంటి యూనివర్సిటీలు తీసుకొస్తారు. ఈ యూనివర్సిటీలు ఈ యూనివర్సిటీలు పెట్టిన వాళ్ళు ఎక్కడ పోతున్నారు? మల్లారెడ్డి కాలేజీ పోయి మల్లారెడ్డి యూనివర్సిటీగా మారింది, అనురాగ్ కాలేజీ పోయి అనురాగ్ యూనివర్సిటీగా మారింది, విజ్ఞాన్ కాలేజీ పోయి విజ్ఞాన్ యూనివర్సిటీగా మారింది, అదేవిధంగా గీతం కాలేజీ పోయి గీతం యూనివర్సిటీగా మారింది. వీళ్ళు ఎక్కడ పోయిర్రు అంటే ఈ యూనివర్సిటీలు పెట్టుకోవాలి, పేద విద్యార్థుల ఫీజుల పేరుతోటి పేద విద్యార్థుల రక్తాన్ని జలగలగా పీల్చుకోవాలి, ఈ డబ్బుతోటి రాజకీయాలు అవ్వాలి, ప్రభుత్వంలో పదవులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని ఇవాళ ఈ విద్యను వ్యాపారం చేయాలని చూస్తున్నారు. అదే ఇవాళ ప్రత్యేకంగా తెలంగాణలో ఒక ఉదాహరణ, 22 యూనివర్సిటీలు పెట్టారు. ఇప్పటికి 22 యూనివర్సిటీలు పెట్టి రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ ఢిల్లీలో పైరవులు చేస్తున్నారు. మరొక 22 యూనివర్సిటీలు తీసుకురావాలని పైరవులు చేస్తున్నారు. కాబట్టి ఈ యూనివర్సిటీలు కనుక వస్తే రేపు పేదవానికి విద్య అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దక్కదు. కాబట్టి ఈ విద్య దక్కాలనే ఈ మీడియా సమావేశం పెట్టినాం. ఏ విధంగానైతే ఢిల్లీలో, ఏ విధంగానైతే బంగ్లాదేశ్లో, ఏ విధంగానైతే నేపాల్లో, ఏ విధంగానైతే ఈ ఇతర దేశాల్లో మొన్న ఢిల్లీలో జరిగిందో, ఇవాళ జంజీ యువత అంతా ఇవాళ నీట్ పేపర్ లీకేజ్కి ఎట్లయితే పోరాటం చేస్తారో ఇక్కడ కూడా ఈ విద్య వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ మీద, ఈ దోపిడీదారుల మీద దండెత్తి పోరాటం చేయడానికి ముందుకు రావాలి. అందుకోసం ఇవాళ 13వ తారీఖు నాడు హైదరాబాద్ లో జలవిహార్లో విద్యావేత్తలు, మేధావులు, విద్యా నిపుణులు, సామాజికవేత్తలు, సంఘ సంస్కర్తలు, అఖిలపక్ష అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మేధావులను ఇలా ఆ సమావేశాన్ని పిలుస్తాం. ఆ సమావేశాల్లో ఏ విధంగా ఉద్యమం తీసుకురావాలి, ఏ విధంగా యూనివర్సిటీల రద్దు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి, ఏ విధంగా నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ పేదవానికి దక్కాలి అనే ఉద్దేశం మీద ఇలా ఆ రోజు ఒక డే అంతా డిస్కషన్ చర్చ పెడతాం. ఆ చర్చ పెట్టి ఆ రోజు ఇవాళ ఏ విధంగా ఉద్యమ కార్యాచరణ, ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనో 13వ తారీఖు నాడు ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించిన వాళ్ళందరూ ఏదో ఒక ప్రభుత్వంలో మంత్రులు గానీ ఎమ్మెల్యే గానీ ఉంటారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతారు? ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంది, మేము మెజార్టీగా ఉన్నాము, బలమైనటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు, కాబట్టి ఈ పిల్లకాయలు ఈ విద్యార్థులు ఏం చేయగలుగుతారు అనుకున్నారు. కానీ నూనూగు మిసాల విద్యార్థులే ఢిల్లీలో దీక్ష చేస్తే, పోరాటం చేస్తే, పార్లమెంటును ముట్టడిస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది కదా. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా దిగి రావాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ వ్యక్తులు ముఖ్యమా, వ్యవస్థ ముఖ్యమా తేల్చుకోవాల్సిందే.
దిగి వస్తే ప్రభుత్వానికే మంచి జరుగుతుంది. దిగి రాకపోతే ఇవాళ జంజీ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో ఆ జంజీ ఉద్యమ తరాలోనే ఈ పోరాటం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంతకుముందు చెప్పిన, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎవరి దోపిడీదారులు అంటే వాళ్ళ దోపిడిని, వాళ్ళు దోసుకున్నటువంటి డబ్బును ఇవాళ వాళ్ళు ఈ యొక్క దోపిడీని వాళ్ళ రెగ్యులరైజ్ చేసుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలు జాయిన్ అవుతున్నారు, ప్రభుత్వాలు అంటున్నారు. వీళ్ళని తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఈ యువత దలుచుకుంటే తెలంగాణలో పోరాటాలు త్యాగాలు కొత్త కాదు. తెలంగాణ రైతాంగ సాయుధపోవడం జరిగింది. ఇలా నాజీలను నవాబులను రజాకాలను తరిమి కొట్టారు. అదేవిధంగా తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమం జరిగింది. ఆంధ్ర పెట్టుబడిదారులను ఎదిరించారు. అదేవిధంగా అది నక్సల్బరీ ఉద్యమం జరిగింది. నక్సల్బరీ ఉద్యమంలో భూస్వాములను పెత్తందారులను తరిమి కొట్టారు. ఇప్పుడు కూడా ఎవరైతే ఈ నయా భూస్వాములు ఉన్నారో, ఎవరైతే ఈ నయా కార్పొరేట్లు ఉన్నారో, ఎవరైతే ఈ విద్యను వ్యాపారం చేస్తున్నారో వీళ్ళని భర్తం పట్టడానికి ఇలా ఈ సమావేశం పెట్టినాం. ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి అయిన నేను ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏదైతే డీమ్డ్ యూనివర్సిటీలు అయితే వచ్చినాయో, ఏదైతే ప్రైవేటు యూనివర్సిటీలు ఏవైతే ఏర్పాటు అవుతున్నాయో ఇవి పుట్టగొడుగుల్లాగా ఏర్పాటు అవుతూ ఇవి మరొక రకంగా దోపిడికి ఒక వ్యవస్థ లాగా తయారవుతున్నాయి. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీరి మీద నియంత్రణ అనేది లేదు, ఇటు పాలకుల నియంత్రణ లేదు. వ్యవస్థలో ఎప్పుడైతే ప్రభుత్వం నియంత్రణలు లేనప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. ముఖ్యంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్నత విద్య చదువుకోవాలంటే ఇటు ఎస్సీలు కానీ ఇటు ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అదేవిధంగా అగ్రవర్ణ పేదలైన ఈడబ్ల్యూఎస్లు కానీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక ప్రోత్సాహకరంగా ఉన్నటువంటిది ఈ రిజర్వేషన్లు. మరి ఈ రిజర్వేషన్లు అనేటువంటి అంశము వీళ్ళకి అవకాశం లేనప్పుడు ఉన్నత చదువులు చదువుకోవడానికి చాలా కష్టమవుతుంది. అంటే ఒక అగ్రికల్చరో, ఒక బీఈడో, ఒక లానో, ఒక మెడిసినో, ఒక ఇంజనీరింగో, ఒక ఇంటర్మీడియటో, ఒక డిగ్రీనో, వాట్ ఎవర్ ఏ కోర్సు చదవాలన్నా కూడా తను డబ్బులు వెచ్చించి చదవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజులలో విద్యను అటువంటి పరిస్థితి రావడం అనేది చాలా ఇది దుశ్చర్యగా భావించాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే అందరికి విద్య అందినప్పుడే అభివృద్ధి జరుగుతుంది, అందరికి వైద్యం అందినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు విద్యను అందరికి అందుబాటులో ఉంచాల్సినటువంటి పరిస్థితి పోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా కార్పొరేట్ విద్యను ప్రోత్సహించడం ఇందుకు తార్కాణంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు పెట్టడం లేదంటేనే వాళ్ళు ఆ వ్యవస్థను ప్రోత్సహించినట్టు. ఎందుకంటే వాళ్ళు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా ఈడబ్ల్యూఎస్లైనా వాళ్లకు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేనప్పుడు చాలా కష్టం కదా. అటువంటిప్పుడు ఈ ప్రభుత్వాలు వాటి మీద నియంత్రణ లేకపోవడం చాలా దుస్సాహకరమైనటువంటి చర్య. కాబట్టి నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఈ డీమ్డ్ యూనివర్సిటీలలో ఈ దోపిడీ వ్యవస్థను రద్దు చేయడానికి మేము పోరాటం కొనసాగిస్తాం. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని వర్గాలను కలుపుకొని ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను అదేవిధంగా అగ్రవర్ణ పేద విద్యార్థులైనటువంటి అందరు కలుపుకొని ఈ డీమ్డ్ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్లకు అన్ని విధాల రిజర్వేషన్లు సాధించి తీరిందాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మేము ఈ సమాజానికి ప్రభుత్వాలకు కూడా ఈ వేదికగా చాలా స్పష్టంగా ఒక అంశాన్ని మేము ముందు పెట్టదలుచుకున్నాం. ఈ దేశంలో రిజర్వేషన్ లేని కులాలు వర్గాలు లేవు అని చాలా స్పష్టంగా మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటి అర్థమైపోయింది. ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, బీసీలకు ఉంది, ఈడబ్ల్యూఎస్ లకు కూడా రిజర్వేషన్ ఉంది. అంటే ఈ దేశంలో అందరూ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న వాళ్ళమే. కానీ విద్యలో ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు ఇచ్చే కల్పన చేయడంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ లో సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఈ తెలంగాణలో 80% పేద వర్గాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తే భవిష్యత్తు ఈ వర్గాల నుంచి ఉన్నత విద్యకు పోకుండా చేసి పెద్ద కుట్ర చేస్తున్నారు. అందులో రిజర్వేషన్ లేకపోవడం, అందులో నియమాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండకపోవడం, కౌన్సిలింగ్ లేకపోవడము, జేఈతో సంబంధం లేదు, ఐఐటితో సంబంధం లేదు, అడ్వాన్స్ తో సంబంధం లేదు, ఎంసెట్ ఎఫ్సెట్ తో సంబంధం లేకుండా అడ్మిషన్లు వాళ్ళు పెట్టే పరీక్షలో హాజరైతే చాలు, లక్షల రూపాయల ఫీజులు ఇస్తే చాలు వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ ఇచ్చే పరిస్థితి ఉన్నది. అందుకని ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఫీజు నియంత్రణ లేకుండా, అడ్మిషన్ల నియంత్రణ లేకుండా, డొనేషన్లకు నియంత్రణ లేకుండా
దాంట్లో రిజర్వేషన్ లేకుండా దోపిడీ చేద్దామని చూస్తున్నటువంటి ఇప్పటికే డీమ్డ్ యూనివర్సిటీ దాదాపుగా 4-5 ఉన్నాయి. ఇప్పటికే 12 దాకా ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ వచ్చేసింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఇంకో 20-25 ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇస్తానికి రెడీగా ఉంది. వీళ్ళ ఉద్దేశం ఏంది ప్రభుత్వాలది? ఏంది ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇస్తానికి వచ్చిరా? వీళ్ళు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇస్తానికి వచ్చిరా? ఒక్కొక్క యూనివర్సిటీలు 500 మెడికల్ సీట్లు అమ్ముకుంటే సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఒక్కొక్క సీటు కోటి రూపాయలు అమ్ముకుంటున్నాడు. అంటే ఒక్కొక్క సీటు కోటి రూపాయలు అంటే 500 సీటు 500 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. దీనికోసం వచ్చిరా మీరు? రాజ్యాంగం ఏం చెప్తున్నది? మీరు దేనికోసం ముఖ్యమంత్రి అయ్యారు? ఈ పేద వర్గాలకు మీరు ఏమైనా సహాయం చేయాలని వచ్చిరా, లేదా పేద వర్గాల నుంచి దోపిడీ చేస్తానికి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళకు వంతబారతానికి వచ్చినారా? వాళ్ళకే పదవులు ఇస్తారు, మీరు వాళ్ళకే టికెట్లు ఇస్తారు. ఎందుకంటే మీకు గత్యంతరం లేదు, మీకు సిగ్గు లేదు, మీకు లజ్జ లేదు, మీకు బుద్ధి లేదు, మీకు జ్ఞానం లేదు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళ సీట్లు ఇస్తారు. వాళ్ళు సీట్లు తీసుకున్న తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు, ఎంపీలు అవుతారు. మా వర్గాలను దోపిడీ చేసినా మీరు మాత్రం ఏం చూస్తూ ఊరుకుంటారు? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ మీద ఏ రకమైనటువంటి యాక్షన్లు ఉండవు. మా వర్గాల వాళ్ళు ఉన్నత విద్యను అందుకోవద్దు, విదేశాల్లో చదువుకోవద్దు, మళ్ళా గుమస్తాగిరి చేయాలి, బర్లు గాయాలి, గొర్రెలు గాయాలి. దయచేసి తెలంగాణ సమాజం, తెలంగాణ పాత్రికేయ మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు, యూట్యూబ్ ఛానల్స్, ప్రజా సంఘాలు, తెలంగాణ కోసం కొట్టాడినటువంటి మాలాంటి వాళ్ళందరం, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ తో పాటు తెలంగాణ మేధావులు, రాజకీయ పార్టీల స్టాండ్ కూడా మేము తెలుసుకోదలుచుకున్నాం. 13వ తారీఖు నాడు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. 13వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని జలవిహార్లో పెట్టదలుచుకున్నాం. ఇక్కడి నుంచే మరో జంజీ తరహా కంటే అద్భుతమైనటువంటి ఉద్యమం. ఇది ఒక పేపర్ లీక్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు. ఇది భవిష్యత్తులో ఉన్నత విద్యను అందుకోకుండా చేస్తున్నటువంటి కుట్రలను, ఆ కుట్రదారులను పాతాళం తొక్కే ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం. దయచేసి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. మీరు కూడా అందరం కూడా కలిసికట్టుగా ఐక్యతతోటి సమాన హక్కుల కోసం, సమాన విద్య కోసం మనందరం ఆర్టికల్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 15 క్లాస్ 5 ఏదైతే చెప్తున్నదో దాన్ని అనుసరించి మనందరికీ వెనుకబడినటువంటి వర్గాలకు మనకు సరైనటువంటి పద్ధతిలో ఉన్నత విద్యలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే రాజ్యాంగం చెప్తున్నదో దాన్ని సాధించుకోవడం కోసమే, ఈ దోపిడీదారుల నుంచి మన బిడ్డలను, భవిష్యత్తు తెలంగాణను కాపాడుకోవడం కోసమే, భవిష్యత్తు భారతాన్ని కాపాడుకోవడం కోసమే ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీరందరూ 13వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.